నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ జనాభా సేకరణలో సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు ఆయన. దేంట్లో మోడల్ అని అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలో చెప్పాల్సింది రాహుల్ గాంధీ.